ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపచేత మన ఆయుష్కాలను పొడిగిస్తూ మన దినాలను పొడిగిస్తూ మనల్ని ఇంతవరకు బ్రతికించి ఉంచి మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ కూడా దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతిరోజు దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తున్న దేవుని మాటలను ఏదో వింటున్నామా అన్నట్టు కాదు, కానీ పరిశుద్ధాత్మ బోధకుడా, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా విన్నట్లయితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక చింత, ఏదో ఒక భారము, ఏదో ఒక మూలన దిగులుతో ఈ ఉదయాన్నే నిద్ర లేచి వాక్యాన్ని వింటూ ఉన్నారేమో. మీ హృదయం ఎంత చింతతో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా భయపడకండి. మీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తప్పక మీతో మాట్లాడతారు, మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని ధైర్యపరుస్తారు. కాబట్టి దేవుని వాక్యముతో ప్రార్థనతో మీద మనం ప్రారంభించండి, గొప్ప జీవాన్ని పొందుకోండి. అదేవిధంగా సమస్యలు, శోధనలు ఎవరైనా ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పకుండా మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త అయిన జీవం కలిగిన దేవుని చేతిలో పెడుతున్నాను. ఆయన ఎదుట నిలవగలిగిన సమస్య ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మీ ప్రతి సమస్యను దేవుడు సాల్వ్ చేయబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు తన చిత్తాన్ని ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే నేను ఒంటరినని మీరు అనుకుంటున్నారు, నేను బలహీనుడనని మీరు అనుకుంటున్నారు, నేను ఎందుకు పనికిరాను, నా జీవితంలో అన్ని విషయాలు ఓడిపోయానని మీరు అనుకుంటున్నారు. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు ఒంటరివే కావచ్చు, నీవెవ్వరికి పనికిరాని వాడివే, పనికిరాని దానివే కావచ్చు, నీకు తోడు, నీకు సహాయము ఎవ్వరూ లేకపోయి ఉండొచ్చు. ఇంతవరకు నీవు అన్ని విషయాల్లో ఓడిపోయిన స్థితిలోనే ఉండి ఉండొచ్చు. అయితే ఈ దినమున దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఈ రోజు వరకు నీవు ఒకవేళ ఒంటరిగా, ఎవరు పట్టించుకొని వానిగా, ఎవ్వరు సపోర్ట్ లేని వానిగా ఉన్నవేమో. అయితే దేవుడు నిన్ను 1000 మందిగా చేస్తానని, అంటే దేవుడు ఒంటరిగా ఉన్న నీకు 1000 మంది సపోర్టర్స్ని, 1000 మంది నీకు సహాయం చేసేవారిని ఇచ్చి నిన్ను ఎన్నుకొని నిన్ను ఆయన కొరకు వాడుకోబోతున్నారు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ఆ యొక్క ఒంటరితనము, నీవు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి ఏంటంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండలాగున. ఈ కష్టాల ద్వారా, ఈ ఒంటరితనం ద్వారా దేవుడు నిన్ను మేలిమి బంగారముగా చేస్తున్నాడు. మస్టుతో ఉన్న బంగారము ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. అయితే ఎప్పుడైతే అది కాల్చబడుతుందో అది మేలిమి బంగారంగా తయారవుతుంది. మేలిమి బంగారం కొరకు అనేక మంది వస్తారు, అనేక మంది దాన్ని కోరుకుంటారు, అనేక మంది దాని కొరకు ఆశపడతారు. అదేవిధంగా నువ్వు కష్టాలలో ఉన్నావు, నష్టాలలో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, ఒంటరి పరిస్థితుల్లో ఉన్నావు, ఎవరి సహాయం లేనట్లుగా నలిగిపోతూ ఉన్నావు. అయితే వీటి ద్వారా నీవు మేలిమి బంగారంగా మార్చబడాలని, నీవు కష్టాలను, నష్టాలను తట్టుకొని దేవునిలో స్థిరపడాలని, దేవుడు నన్ను ఏమి చేసినా పర్వాలేదు, దేవుడు ఏది చేసినా ఆయన కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను, దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నా జీవితంలో ఏ కార్యం జరిగినా జరగకపోయినా నా జీవితం ఆయన కొరకే అనే స్థితిలోనికి నీవు రావాలని దేవుడు నిన్ను నలుగుడుతున్నాడేమో. మేలిమి బంగారంగా నువ్వు మార్చబడినప్పుడు నీ కొరకు అనేక మంది వస్తారు, నిన్ను అనేక మంది కోరుకుంటారు, నీ ద్వారా అనేక మంది సంతోషిస్తారు. నీవు అనేక మందికి సంతోష కారణముగా, అనేక మందికి ఆశీర్వాద కారణముగా మార్చబడతావు. ఎన్నిక లేని వారిని, ఏ అధికారం లేని వారిని ఎన్నుకొని ఒక బలమైన జనాంగముగా, బలమైన నేషన్గా చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు.
దేవుడు నిన్ను గూర్చి ఈ విధంగా ఆలోచిస్తున్నారు, నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేయాలని, ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతిని పరిస్థితిని చూచిన వారు నీ గురించి అనుకుంటూ ఉండొచ్చు, వీరి స్థితి ఎలా ఉంది ఏంటి వీరి జీవితం ఎప్పటి నుండి ఈ విధంగానే ఉంది, ఏ మార్పు లేదు, ఎంతో కాలంగా ఏ ఆశీర్వాదం కూడా వీరికి లేదు, ప్రభువుని నమ్ముకున్నారు కానీ వీరి జీవితం ఇలానే ఉంది, మార్పు లేదని ఒకవేళ అనుకుంటూ ఉంటున్నారేమో. అయితే వారికి తెలియని విషయం ఏంటిదంటే, దేవుడు మౌనంగా ఉన్నట్లుగా ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టినట్లుగా అనిపిస్తున్నా, ఈ యొక్క సమయం అంతా కూడా నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. ఇది నీ యొక్క ప్రిపరేషన్ టైము, నిన్ను వాడుకోవడానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ వాగ్దానము దావీదు జీవితంలో ఉన్నట్లుగా జరిగింది. దావీదు జీవితం చూచిన వారు కూడా ఆ విధంగానే అనుకున్నారు, ఎందుకు పనికిరాని వాడు, గొర్రెలు కాయడం తప్ప ఇంకేమీ తెలియదు, వీడి వల్ల ఏమీ కాదు అని. సొంత కుటుంబ సభ్యులే, తల్లిదండ్రులు, అన్నదమ్ములు కూడా ఆ విధంగానే అనుకున్నారు, వీడెందుకు పనికిరాదు, వీడికి చదువు లేదు, వీడికి జ్ఞానం లేదు, గొర్రెల దొడ్డులో గొర్రెలను కాయడం తప్ప ఏమీ తెలియనివాడు అని. అయితే దేవుడు గొర్రెల దొడ్డులో దావీదును ప్రిపేర్ చేశాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో, దేవుడు నలగొడుతున్న సమయంలో దావీదు దేవుడిని దూషించలేదు. దేవుడు నా అన్నదమ్ములందరినీ ఉన్నత స్థితిలో నిలబెట్టాడు, కానీ నా జీవితం ఏంటి ఈ విధంగా చేశాడు, నేనేంటి గొర్రెల దొడ్డులో ఉండాలి, నా అన్నలందరూ రాజు దగ్గర చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, నేనేంటి, నా బ్రతికేంటని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడే నమ్మకంగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని అనుసరించాడు, ఎక్కడున్నా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని చూచిన ప్రభు దావీదును ఎన్నుకున్నాడు. ఒంటరిగా ఉన్న దావీదును 1000 మందిగా చేశాడు. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న దావీదును గొప్ప జనాంగముగా, ఒక గొప్ప దేశానికి అధికారిగా చేశాడు. ఆనాడు దావీదు జీవితంలో చేసిన దేవుడు అదే వాగ్దానాన్ని ఈరోజు నీ జీవితంలో కూడా తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడైన తగిన సమయంలో నీ జీవితాన్ని కూడా ఆయన ఈ విధంగా చేయబోతున్నాడు. ఈ కార్యమును తగిన సమయంలో నేను త్వరపెడతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అది నీవు అనుకుంటున్న సమయం కాదు, కానీ నీవెప్పుడైతే సిద్ధంగా ఉంటావో, ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి, గొప్ప జనాంగంగా అవడానికి, అప్పుడు దేవుడు నీ జీవితంలో ఈ కార్యమును త్వరపెట్టి జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఒకవేళ నేను ఒంటరిని, నా జీవితం ఇక పనికిరానిది, నేను ఎవరికి ఉపయోగకరంగా లేను, నాకంటూ ఏదీ లేదు, నేను ఏమీ లేని వాడను, ఏమీ లేని దానను, నేను దేవునికి కూడా పనికి రానేమో అనుకుంటున్నారా? లేదు, దేవునికి నీవు కావాలి. ఈ లోకంలో నువ్వు ఎవరికి పనికి రాకపోయినా దేవునికి పనికొస్తావు. ఆయన పనికిరాని వారిని పనికొచ్చేవారిగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తాడు. వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేస్తాడు. పగిలిపోయి, విరిగిపోయి, నలిగిపోయిన వారిని బాగు చేస్తాడు. వారి జీవితాలను కడతాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. కాబట్టి ఈరోజు నువ్వెంత పనికిరాని స్థితిలో ఉన్నా భయపడొద్దు ప్రియ చెల్లి. నాకేమీ లేదు, నాకేమీ రాదని భయపడొద్దు ప్రియ తమ్ముడు. నీవు దేవునికి కావాలి. నీవేది లేదనుకుంటున్నావో దేవుడు నీకు సమస్తాన్ని దయచేసి నీ జీవితాన్ని బాగు చేసి ఆయన పరిశుద్ధమైన సేవలో నిన్ను వాడుకుంటాడు. పరిచర్యలో నేను వాడబడలేకపోతున్నాను, అనేక సంవత్సరాలుగా నా పరిచర్య ఇలానే ఉంది, నేను ఒంటరిగా నేను మిగిలిపోతున్నాను, నాకు ఏ టాలెంట్స్ లేవు కాబట్టి నా దేవుడు నన్ను వాడుకోవట్లేదు అనుకుంటున్నారా? నీ టాలెంట్స్ దేవుడికి అవసరం లేదు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. కాబట్టి నీ కెపాసిటీ ఆయనకు అవసరం లేదు. నీవు కావాలి ఆయనకి. నీ ఒబీడియన్స్ కావాలి, నీ నమ్మకత్వం కావాలి. నీ నమ్మకత్వాన్ని చూచి, నీ తగ్గింపుని చూచి నీవు లోబడితే ఆయన నిన్ను తప్పక వాడుకుంటాడు. నీ పరిచర్య మొదట కొద్దిగా ఉండినా తొదకు మహాభివృద్ధి పొందుతుంది. ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు, నిన్ను 1000 మందిగా చేస్తాడు, నిన్ను బలమైన జనముగా, బలమైన జనాంగంగా చేస్తాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుందామా? తండ్రి, నేను బలహీనుడిని, ఒంటరివాడిని, కానీ ఈరోజు నేను బలపరుస్తానని, 1000 మందిగా చేస్తానని వాగ్దానం చేశారయ్యా. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను తండ్రి. నన్ను అభిషేకించండి, నన్ను నీ కొరకు వాడుకోండి, నా పరిచర్యలో అభివృద్ధి దయచేయండి తండ్రి. నా జీవితం కేవలం నీ కొరకేనయ్యా, పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉచిత కృపను బట్టి సజీవులుగా ఉండి నేను స్తుతించే తరుణాన్ని మరి ఒకసారి మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు తండ్రి. ఒంటరిగా ఉన్నా భయపడకండి.
ఎందుకు పనికిరాని వాడుగా ఉన్న భయపడకండి. ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేస్తాను, ఎన్నికలేని నిన్ను బలమైన జనాంగంగా చేస్తానని. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మారో, ప్రార్థిస్తున్నారో మోకరించి ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. ఒంటరి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదని వీళ్ళు వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఒంటరిగా ఉన్న వారిని మీరు ఎన్నుకుంటారయ్యా, నీవు బలమైన జనంగా చేస్తారు. ఇటువంటి అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని నమ్మిన వారందరికీ దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా పరిచర్య చేసిన నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి పరిచర్య అనేక సంవత్సరాలుగా ఆ విధంగానే ఉందేమో, అయితే ఈరోజు వాగ్దానం చేశారు, నిన్ను అభివృద్ధి చేస్తున్నాను, నిన్ను బలమైన జనాంగంగా చేస్తాను, ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేస్తానని తండ్రి, ఈ యొక్క వాగ్దానాన్ని నీ పరిచర్య చేసిన బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చండి. పరిశుద్ధాత్ముడా, నీ శక్తితో నింపని ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో నడిపించండి తండ్రి. వారి శక్తి చేత కాదు, వారి బలము చేత కాదు, నీ ఆత్మ చేతనే ప్రతి పరిచర్యను కూడా మీరు అభివృద్ధి చేస్తున్నారు నమ్ముతున్నాను. నీ శక్తి కలిగిన కార్యములు ప్రతి పరిచర్యలో కూడా మీరు జరిగించండి. అనేక రక్షణ కార్యములు జరిగించండి అయ్యా, అనేక స్వస్థత కార్యములు జరిగించండి అయ్యా. నీ చేతిలో నమ్మకమైన సేవకులుగా వాడబడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కొరకు బలమైన సాధనలుగా వాడుకోండి అయ్యా. ఈ లోకంలో 100 రెట్ల ఆశీర్వాదము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, కామెంట్ రూపంలో అనేక మంది వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులు పెడుతున్నానయ్యా. నేనైతే వారికి సహాయం చేయలేను, నేనైతే వారి స్థితిగతులను మార్చలేను, వారి జీవితాన్ని మార్చలేను, కానీ మార్చగలని చేతులకు అప్పగిస్తున్నాను. నేను నీ చేతుల్లో పెడుతుండగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. ప్రతి జీవితాన్ని మార్చిన నాయనా. వారి జీవితంలో ఏదైతే వారికి ఆటంకంగా ఉందో, ఏ విషయంలో అయితే వారు ఓడిపోతూ వస్తున్నారో, ఏ విషయంలో ఎంతకాలంగా కనిపెడుతూ ఇక జరగదేమో అని నిరుత్సాహపడిపోతున్నారో, ఇక నా జీవితం ఇంతేనేమో అని అనుకుంటున్నారో, ప్రతి జీవితంలో కూడా వారి పరిస్థితులన్నింటినీ మార్చండి, వారి స్థితిగతులన్నింటినీ మార్చండి. ఎవరైతే వారి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారో, ఏ పరిస్థితి అయితే వారు అణగార్చి వేస్తుందో, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆరోగ్య విషయంలోనైనా, ఇక ఏ విషయంలోనైనా వారు ఎక్కడ కృంగిపోతున్నారో అక్కడి నుంచే తిరిగి లేవనెత్తండి. వారి పరిస్థితులన్నింటినీ మార్చండి నాయన. ఇంతవరకు నలిగిపోయిన ప్రతి పరిస్థితిని ఇది మొదలుకొని ఆశీర్వాదంగా మార్చండి. ఇంతవరకు పాడైపోయిన పరిస్థితిని తిరిగి బాగు చేయండి. ఇంతవరకు దుఃఖంగా ఉన్న వారి పరిస్థితిని సంతోషకరంగా మార్చండి అయ్యా. ఇంతవరకు వేదనకరంగా ఉన్న వారి స్థితిగతులను ఆనందదాయకంగా మారుస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముతున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుగాక. అదేవిధంగా గర్భంతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లు ఈరోజు జరుపుకుంటున్న వారిని కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైన కార్యములు జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ప్రతి పనిని కూడా మీరు సఫలపరిచి ఆశీర్వాదకరంగా ముగించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ ఒంటరితనంలో ఉండి నా పరిస్థితి ఏంటి, ఈ విధంగా అయిపోయింది అని దుఃఖపడుతున్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. ఎంత మాత్రం భయపడొద్దు. మిమ్మల్ని 1000 మందిగా చేయబోతున్నాడు, మిమ్మల్ని బలమైన జనాంగంగా చేయబోతున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానం నన్ను బలపరిచిందన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.